ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వైష్ణవి పోలీస్ స్టేషన్ డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి చాలా కోపంగా వైష్ణవి అనుకొని వెన్నెల దగ్గరికి వచ్చి, ఏంటి ఈరోజు కూడా డ్యూటీ అని డ్యూటీకే వెళ్ళావా? ఈరోజు వెన్నెల మెహందీ ఫంక్షన్ ఉందని తెలిసి కూడా నువ్వు డ్యూటీ అనుకొని డ్యూటీకి వెళ్ళిపోయాయి, అక్కడే ఉండిపోయావు. ఈరోజు ఫంక్షన్లో నువ్వు లేకపోవడం చాలా లోటుగా ఉంది తెలుసా అని చెప్పేసి అంటూ చాలా కోప్పడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ అమ్మను చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి అలా వాళ్ళందరి మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళ బామ్మ వచ్చి, అవును నువ్వు లేకపోవడం లోటుగా ఉంది, కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది తెలుసా వైష్ణవి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, అవును మెహందీ ఫంక్షన్ అంటే చాలా చక్కగా జరగాలి కదా, అలాగే చాలా సంతోషంగా జరిగింది, కాకపోతే నువ్వు లేదన్న లోటు తప్ప అని చెప్పేసి అంటుంది. మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నేను లేకుండా నా మెహందీ ఫంక్షన్ జరిగిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వైష్ణవి ఏం చేసింది అని చెప్పేసి చాలా కోపంగా వైష్ణవి వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే, ఏంటి ఇలా పడుకుంది అని చెప్పేసి దుప్పటిని లాగేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే, ఎవరు నువ్వు అని చెప్పేసి అనుకుంటూ లేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చాలా కోపంగా వెన్నెల వైష్ణవి వైపుకు చూస్తూ తనతో మాట్లాడలేక మెసేజ్ పెడుతూ, ఏంటి వైష్ణవ్ ఇలా చేశావు, నా మెహందీ ఫంక్షన్ని నువ్వు ఎలా జరుపుకోగలుగుతున్నావు, అయినా నేను కదా ఉండాలి, ఆ ప్లేస్లో నువ్వెందుకు ఉన్నావు అని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చదవగానే అక్కడున్న వైష్ణవి మాత్రం దీనికి ఇప్పుడు ఏం చెప్పి నచ్చ చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, ఏంటి ఇలా జరిగింది, ఏం చేస్తుంది ఈ వైష్ణవి అని చెప్పేసి అంటూ అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఎలా దీన్ని మేనేజ్ చేయాలి అనుకుంటుంది.